ఇద్దరు ఎంపీలు రిజైన్ చేశారు కదా, మోపిదేవి వెంకటరమణ, బేదామస్తాన్. మరి వాళ్ళిద్దరు రిజైన్ చేసినప్పుడు మరి ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ఇద్దరు రిజైన్ చేయాలి కదా. అందుకని ఈరోజు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడా రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు. ఇక్కడే ఏంటంటే పొలిటికల్గా ఇక్కడ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి బలం తక్కువ ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ రిజైన్ చేస్తే ఎమ్మెల్యే కోటాల్లో 19 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 6 మాత్రమే టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఒకరు జనసేన పార్టీ. అది కూడా మొన్న ఇచ్చారు కాబట్టి. ఇక లోకల్ బాడీస్లో 19 వైఎస్ఆర్సీపీ ఉంటే 19 ఉన్నాయి, గ్రాడ్యుయేట్లో 5 ఉంటే అక్కడ 3 ఉన్నాయి. అంటే మెజారిటీ 31 మంది ప్రజెంట్ ఎమ్మెల్యే, లోకల్ బాడీ, గ్రాడ్యుయేట్, టీచర్స్ సంబంధించి 31 మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. టీడీపీ, జనసేన కూటమికి కలిపి 17 మంది ఉన్నారు, బీజేపీకి లేదు, 17 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ నెంబర్ పెరగాలి. ఆ నెంబర్ పెరిగితే కానీ వీళ్ళకి బలం రాదు, లేదంటే బిల్లు అక్కడ పాస్ కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడు తక్షణం దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అందుకని ఎమ్మెల్సీలను తీసుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. జనరల్గా అధికారం కోల్పోయిన తర్వాత ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీని వీడి వెళ్ళేటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదు. దీంట్లో మరలా వాళ్ళని ఇట్లా చిన్న చేయటం వెళ్ళేది జరిగింది. కానీ ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా వాళ్ళు వీళ్ళిద్దరితో పాటు పోతుల సునీత కూడా ఆల్రెడీ ఆవిడ రాజీనామా చేశారు. ఆ గురించి తర్వాత చెప్పొచ్చు. పోతుల సునీత బీజేపీలోకి వెళ్ళాలని అనుకుంటుంది అనేది నడుస్తుంది. పోతుల సునీత సంబంధించిన అంశాన్ని చూసే ముందు మురళి ఉన్నారు సార్. మురళి ఏంటి మొత్తానికి ఇప్పుడు రోజుకో షాక్. మరి రేపు పరిమళ నత్వాని అను ఇంకెవరైనా ఉన్నారా? సార్ మొత్తం మీద ఇది కూడా ఒక సస్పెన్స్ చిత్రాన్ని తలపెస్తున్నట్టు ఉంది సార్. ఎప్పుడు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రాజీనామా చేస్తారో, ఎమ్మెల్సీ రాజీనామా చేస్తారో తెలియనట్టు పరిస్థితి సార్. అయితే ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉండుంటారు. అయితే కొద్ది రోజులు వాళ్ళు ఆగుతున్నట్టుగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే కూటమి సైడ్ నుంచి కూడా వాళ్ళకి కొంత గ్రీన్ సిగ్నల్ రావాల్సిన అవసరం ఉందండి. ఎవరో ఊహించిన విధంగా ఆ పార్టీకి ఏదో బాగా బలమైన నాయకుడు అనుకుంటే మోపిదేవి వెంకటరమణ కానీ లేదా బేదామస్తాన్ రావు కానీ నిన్న రాజీనామా చేశారండి. పోతుల సునీత అంటే ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ వస్తాక ఆవిడ రాజీనామా. ఈ రోజు కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు అండి, పద్మశ్రీ గారు కావచ్చు లేకపోతే కళ్యాణ్ చక్రవర్తి, ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసి వారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుందండి. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే గడిచిన 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలనా విధానాలు ప్రజలకే నచ్చకపోవడం కాదు సార్, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా మింగుడు పడలేదనేది అర్థమవుతుందండి. ఎందుకంటే లేకపోతే గడిచిన 3 నెలల కాలం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే అంత వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారంటే ఆ నాయకత్వం పట్ల వీళ్ళు ఎవరు సంతృప్తిగా లేరనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఒక ఎంపీకి అపాయింట్మెంట్ దొరక్క, ఒక అపాయింట్మెంట్ లేక అసంతృప్తితో ఆయన పార్టీకి రాజీనామా చేశారండి. అంటే అతను కొంచెం పెద్ద నాయకుడు కాబట్టి బయటికి చెప్పగలిగారు, బయటకు వచ్చిందండి అది. కానీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా దాదాపు అదే పరిస్థితి అండి. 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కనుక ఒక పెద్ద ప్రస్థానం అండి. ఎవరికి ఇప్పుడు అపాయింట్మెంట్ వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి 151 మందిలో దాదాపుగా 60%, 70% మంది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదంటండి, ఒక అసెంబ్లీలో తప్ప. అటువంటి పరిస్థితి అంటే నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలు అక్కడ లేకుండా ఒక మోనోపలీగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రజలే కాదు సార్, నాయకులు కూడా తిరస్కరిస్తారు, నాయకులు కూడా అతను వెంట నడవడానికి ఇష్టపడరు. సరే నిజంగా కూడా సార్ ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళకి ఒకరికి 27 వరకు ఉందని, ఒకరికి 26 వరకు ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు పదవిలో రాజీనామా చేశారు, పార్టీకి కాదు సార్, వాళ్ళ శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వస్తున్నారండి. అంటే ఈ వారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించట్లేదండి. మీరు పార్టీ మారాలంటే పదవులతో సహా వదిలేసారండి, అప్పుడు చూస్తామని చెప్తున్నారు. ఆ విధానం తీసుకురావడం కొంతవరకు స్వాగతించదగ్గ అంశం అండి. ఏదంటే సహజంగా కూడా వాళ్ళ పార్టీ ఫిరాయింపుల వల్ల ఏమవుతుందంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వచ్చేస్తున్నారు. నీరు పల్లెమంటే వెళ్ళిపోయినట్టుగా అధికారం ఉన్న చోటకి నాయకులు వచ్చేస్తున్నారు.
కానీ ఈసారి పదవులు కూడా వదులుకోమని చెప్పడంతో నిజంగా వాళ్ళు రాజ్యసభ సభ్యత్వాలు వదులుకోవటం కానీ శాసనమండలి సభ్యత్వాలు వదులుకొస్తున్నారంటే పదవి పోయినా వస్తున్నారంటే అక్కడ ఇమ్మడం లేక సరే కనీసం ఈ పార్టీలో కొనసాగదామని ఒక నిర్ణయంతో రావచ్చండి, లేకపోతే వేరు వేరు కారణాలు రావచ్చండి. మీరు చెప్పినట్టుగా వరుసగా అంటే రేపు ఎల్లుండా ఇంకా కొంతమంది ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఎవరనేది ఇంకా అధికారికంగా రాలేదని శాసన మండలి సభ్యులు కూడా మరో 3 నుంచి 4 వరకు ఉన్నారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది సార్. అది అంటే గ్యాప్లో కొన్ని గంటల గ్యాప్లోనే అన్ని కూడా వెలుగులోకి వస్తున్నాయి సార్. ఓకే రైట్.